వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. వడగండ్ల వానకు రైతులకు కడగండ్లు మిగలకుండా చూడాలని కోరారు. గురువారం ఆర్జాలబావి వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తూకం విషయంలో క్వింటాల్కు 2.5 కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్న విషయాన్ని నాయకుల దృష్టికి రైతులు తీసుకువచ్చారు. ధాన్యం కాంటా వేయడానికి 20 రోజులు పైగా పడుతుందని రైతులు వివరించారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వాన ముప్పు ఉన్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తతతో వ్యవహరించి రైతులకు నష్టం రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా తూకం విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. అలాగే మద్దతు ధర విషయంలో కూడా అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి పాపయ్య గౌడ్, జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నలవెల్లి నిరంజన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి, కిసాన్ మోర్చా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ చలమల్ల సీతారాం రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాది సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ 2వ పట్టణ బీజేపీ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షులు వంగూరి రవి, మాడుగులపల్లి మండల బీజేపీ అధ్యక్షులు ఇటికాల జాన్రెడ్డి, వేములపల్లి మండల బీజేపీ అధ్యక్షులు భరత్, మాజీ మండల అధ్యక్షులు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లను సందర్శించాలి, వాళ్ళకు మనోధైర్యం కల్పించాలా, వాళ్ళకు జరుగుతున్న అసౌకర్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారి యొక్క పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నల్గొండ జిల్లా పర్యటన ప్రారంభం చేసినాం. ఆర్జాలబావి దగ్గర ఈరోజు కొంతమంది రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా వర్షం ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా టార్పాలిన్ పట్టాలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, ఈ యొక్క సొసైటీలలో ఏర్పాటు చేయలేదు, మేమే కిరాయికి తీసుకొచ్చుకున్నామని చెప్తున్నారు. రెండోది, చాలామంది కళాలల్లో మాకు ఇంకా చోటు దొరకని కారణంగా మరి వారం నుంచి 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. కాబట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి దగ్గరకు వచ్చేసరికలనే రైతు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. మనందరికీ తెలుసు, శాసనసభ ఎన్నికల సమయంలో మరి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను బోనస్ ఇస్తా, అన్ని ఓట్లకు ఇస్తా అని చెప్పి ఇప్పుడు సన్న ఓట్లకే ఇస్తానని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. దొడ్డు ఓట్లు సన్న ఓట్లు అనేటువంటి తారతమ్యం లేకుండా ఏ ఓట్లకైనా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. కొనుగోళ్లను వేగవంతం చేయాలి, ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి. అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలి. ఒక పెద్ద మనిషి ఎండకు సొక్కు వస్తుంది, సోలుగు వస్తుందని మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తే ఏమైంది? రైతులకు మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ సప్లై చేసి వాళ్ళకి ధైర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనంటే ఈ సౌకర్యాలు కలిగించాలని మేము అడగడం కోసమే, రైతుల పక్షాన ప్రశ్నించడం కోసమే ఇవాళ మేము నల్గొండ జిల్లా పర్యటన ప్రారంభించినాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నరేంద్ర మోడీ గారు రైతులను కాపాడటం కోసం తీసుకొచ్చిండు. దాంతోనే ఒక రక్షణ దొరుకుతుంది రైతుకు. కల్లాలల్లో ఒడ్లు తడిచిపోయినా, కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు తడిచిపోయినా రైతును ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ నడిచినటువంటి బాటలోనే రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నాడు. వెంటనే పంటల బీమా యోజన పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయండి, దాని ద్వారా రైతులను ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి ఎక్కడికి పోయినా కూడా రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి నల్గొండ జిల్లాలో మొన్నటికి మొన్న మనకు తెలుసు, ఎన్నో 100 ఎకరాలు మరి నీరు లేక అకాల వర్షాల వల్ల ఎన్నో ఎకరాలు నష్టపరిహారం జరిగింది. ఆ రోజు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ కూడా స్పందించలేదు. మరి ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీయే మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు అండగా నిలిచింది. ఈ రోజు కూడా ఐకేపీ సెంటర్లకు వస్తే మరి ఎక్కడ కూడా సన్నాలు కొంటలేరు. మరి మిర్యాలగూడలు కావచ్చు, తిప్పర్తిలో కావచ్చు, మరి 100 ఎకరాలు పండించినటువంటి రైతులందరూ కూడా మరి గతంలో కూడా పోయిన సంవత్సరం మనం చూసినట్టయితే చాలా ఆలస్యం చేసినారు. మరి కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం చేయడంతో మరి తీవ్ర ఇబ్బందులకి ఆనాడు గురైనటువంటి రైతులు
రైతులు ఈసారి భయాందోళనలకు గురయ్యి మరి కటింగ్లు అయినా పర్వాలేదు చాలా అగ్గువ ధరకి వారు నష్టపోయి మరి ఇక్కడ ఏదైతే వారు ఇక్కడి నుంచి మరి కొనుగోలు చేసి ఆ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి కింటానికి 2 కేజీల నుంచి 7 కేజీల వరకు మరి తరుగుంటుందని చెప్పి రకరకాల కారణాలు అబద్ధాలు చెప్పి రైతులని మోసం చేసినటువంటి పరిస్థితి మనం నల్గొండలో చూస్తున్నాం. అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాం, మరి వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని కళ్ళబొర్లు కబులు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, రైతులను నట్టేయడం ఉంచింది. ఈరోజు 500 రూపాయలు బోనస్ ఇస్తలేరు, అదేవిధంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తలేరు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు. గతంలో రైతులు యొక్క పాలకులు మారితే మా యొక్క తలరాత మారుతుందేమని గ్రహించి ఆలోచించి ఏమైనా ఆశపడి పాలకులను మార్స్తే రైతుల యొక్క తలరాత మాత్రం మారలేదు. భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తున్న నల్లగొండ జిల్లాలో 384 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పినాం. గత నెల రోజుల కిందనే మేము ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో వసీరెడ్డి గారి నాయకత్వంలో మేము కలెక్టర్ కలిసిన, ధర్నాలు చేసిన, సత్యాగ్రహాలు చేసినాం. అయినప్పటికీ కూడా ఈరోజు ఏదో మొక్కుబడిగా కేవలము 50 కొనుగోలు కేంద్రాలు తూతూ మంత్రంగా ప్రారంభించి పూర్తిగా కూడా చేతులు దులుపుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా సరైన సౌకర్యం లేవు. మా రాష్ట్ర అధ్యక్షుడు అడిగిన రైతులను ఎక్కడ కూడా తార్పాలు ఇవ్వలే. రైతుకు రాత్రికి వర్షం పడితే ప్రకృతి కన్నెర చేసి రాత్రికి వర్షం పడితే ఈ రైతుల పరిస్థితి ఏంది? ఒకసారి జిల్లా యంత్రాంగం ఆలోచన చేయాలి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆలోచన చేయాలి. ఎందుకు తార్పాలు ఇస్తలేరు? మీకు బాధ్యత లేదా? మీకు ఓటే లేదా? ఎందుకు బోనస్ ఇస్తలేరు? కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రైతులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. తాలు పేరుతోటి పూర్తిగా కూడా కోత వించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. వెంటనే కొనుగోలు చేయాలి, వేగవంతం చేయాలి.